అమెరికా, ఇజ్రాయెల్స్ ఫిబ్రవరి 28న ఇరాన్ మీదకి దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ కూడా చనిపోవడం జరిగింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ నేషన్స్ మీద అలాగే ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడి చేసింది. ఈ యొక్క ప్రతీకార దాడిలో గల్ఫ్ నేషన్స్ ఉన్నటువంటి సౌదీ అరేబియా, కువైటు, ఖతారు, బహ్రెయిన్ ఈ యొక్క దేశాల్లో ఆయిల్ ఫీల్డ్స్ని, గ్యాస్ ఫీల్డ్స్ని, రిఫైనరీస్ని, ఎయిర్పోర్ట్స్ని, సీ పోర్ట్స్ని, డీసాలినేషన్ ప్లాంట్స్ని అలాగే హోటల్స్ మీద దాడి చేసి ఆ దేశాలకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చింది. ఈ యొక్క ఇరాన్ ఈ దేశాల మీదకి ఎందుకు దాడి చేసింది అని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ గల్ఫ్ నేషన్స్ అయినటువంటి 7 దేశాలు కూడా అమెరికాకి మిత్ర దేశాలు. అమెరికా నేతృత్వంలో ఉన్నటువంటి సైనికుడమైనటువంటి నాటోకి ఈ యొక్క దేశాలు తన యొక్క ఆ దేశాన్ని స్థావరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్థావరాలని ఎందుకు ఈ దేశాలు అమెరికా సైనిక కూటమికి ఇచ్చారంటే అమెరికా ఈ దేశాలకి భద్రతా రక్షణ కల్పిస్తున్న ధ్యేయంతో అమెరికా యొక్క సైనిక కూటమికి ఈ దేశాలు వాళ్ళ యొక్క సైనిక స్థావరాలుగా ఇవ్వడం కూడా జరిగింది. మన జరిగిన దాడిలో ఈ యొక్క గల్ఫ్ దేశాలకు తీవ్రమైన నష్టం జరిగినప్పుడు ఆ దేశాలను మిగిలిన చోట్ల కూడా ఒక భావన కలుగుతున్నది. ఈ గల్ఫ్ దేశాలని అమెరికా రక్షించలేకపోయింది, వాళ్ళకి రక్షణ భద్రత కల్పించలేకన్న భావన అందరిలో కలిగింది. అమెరికా యొక్క ప్రతిష్ట దిగజారిందని కూడా మనం చెప్పవచ్చు.